ఏంటోదినా ఇలా వచ్చారు? ఇటు పక్క మొన్న మా అమ్మాయి పేరు మీద స్థలం తీసుకున్నాం వదినా, ఆ పని మీద ఇలా వచ్చాం. ఓ అలాగా. నెల కిందటేమో 10 తులాలు బంగారం తీసుకున్నాం, మొన్నేమో స్థలం తీసుకున్నాం. పోనీలే వదినా, మంచి పని చేసావు. నువ్వు కూడా పిల్లల పేరు మీద ఏదైనా కొని పడే వదినా. ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమే వదినా. పిల్లల కాలేజ్ ఫీజులకే డబ్బులు సరిపోవటం లేదు. అయినా ఆడపిల్లలకి చదువులు ఎందుకు వదినా, ముందా కాలేజ్ మనిపించావు అనుకో, ఆ మిగిలిన ఫీజు డబ్బులతో దానికి ఏదో ఒకటి తీసుకున్నావు అనుకో, రేపు పొద్దున్నెప్పుడో దాని పెళ్లికి పనికొస్తాయి. అత్త, ఆస్తులన్నవి రోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ చదువు అన్నది ఉంటే రేపు పొద్దున్న మా కాళ్ళ మీద మేము నిలబడగలం. తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులను ఇచ్చినా ఇవ్వకపోయినా చదువుని మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే చదువుని మించిన గొప్ప ఆస్తిని పిల్లలకి ఏ తల్లిదండ్రులు ఇవ్వలేరు.